ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఇఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ సిఇఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సదస్సును ప్రారంభించారు. ఈ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక ప్రకటనలు చేసి దేశ విదేశీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులు, 2500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని కలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలు ఓపెన్ చేస్తామని, దీనికి సావరెన్ గ్యారంటీ ఇస్తామని సీఎం ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఏపీలో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని, కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. దేశంలో తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో, అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏపీని డ్రోన్ తయారీ కేంద్రంగా, గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుతుత్పాదన లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే భారత్లో అది కూడా ఏపీ నుంచి డ్రోన్ టాక్సీలను ప్రారంభిస్తామని వెల్లడించారు. బిజినెస్ ఎక్స్పోల నిర్వహణ కోసం భారత్ మండపం తరహాలోనే విశాఖలో ఆంధ్రా మండపం నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీహార్లో ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టడం ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పెట్టుబడులకు ఏపీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అనుభవం కలిగిన దార్శనికత గల నాయకత్వమని సీఎం చంద్రబాబును ప్రశంసించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ సొంతమని తెలిపారు. ఒక్కసారి మాతో చేతులు కలిపితే అది మీ ప్రాజెక్టు కాదు, మా ప్రాజెక్ట్ అవుతుంది అని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని లోకేష్ అన్నారు. సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక దిగ్గజాలు ఏపీ అభివృద్ధిపై సానుకూలత వ్యక్తం చేశారు. అదానీ పోర్ట్స్ కరణ్ అదానీ ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఆధునికంగా మారుతోందని, స్టార్టప్ స్టేట్గా నిలిచిందని ప్రశంసించారు. ఏపీ వృద్ధిలో తమ సంస్థ భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు. భారత్ బయోటెక్ సుచిత్ర ఎల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ నుంచే కోవిడ్ టీకాలు ప్రపంచానికి అందించగలిగామని గుర్తు చేశారు. జీఎం రావు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని, అక్కడ ఎంఆర్ఓ సెంటర్ కూడా వస్తుందని ప్రకటించారు. బజాజ్ ఫిన్సర్వ్ సంజీవ్ బజాజ్ ఆంధ్రప్రదేశ్ దేశానికి గ్రోత్ ఇంజిన్లా ముందుందని, యువతకు అండగా ఉండేలా విజయవాడ, విశాఖ, రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లో రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లూలు గ్రూప్ యూసఫ్ అలీ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లూలు గ్రూప్ అత్యాధునిక మాల్స్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.